ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 9168 ఖాళీలతో టీఎస్పీఎస్సీ ప్రకటన. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష. వచ్చే 6 నెలల్లో 1544 కోట్లతో పనులు. అన్ని హామీలు నెరవేర్చి చూపుతామన్న మంత్రి. ఢిల్లీ మద్యం కేసులో విచారణకు భయపడబోనున్న కవిత. భాజపా నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శ. గట్టిగా తిప్పికొట్టిన బండి సంజయ్. చంద్రబాబు పోలవరం పర్యటనను అడ్డుకున్న పోలీసులు. ఎందుకు ఆపారని ప్రతిపక్ష నేత ప్రశ్న. రివర్స్ టెండరింగ్తో నాశనం చేశారని విమర్శ. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ రూపొందించాలన్న సీఎం. నెట్వర్క్ ఆసుపత్రుల వివరాలన్నీ పొందుపరచాలని ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి జయరాంకు ఐటీ శాఖ నోటీసులు. 30 ఎకరాల కొనుగోలుపై తాకీదులు. తప్పు చేయలేదన్న అమాత్యుడు. ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితులకు షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. పాస్పోర్టు డిపాజిట్ చేయాలని 3 ఆదేశాలు. గుజరాత్లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్. పెద్దగా ఉత్సాహం చూపని ఓటర్లు. 59% పరిమితమైన ఓటింగ్. తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ 4 కేటగిరీలో 9168 పోస్టులకు ప్రకటన వెలువరించింది. ఇందులో అత్యధికంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 2701 పోస్టులు ఉండగా కనిష్టంగా ప్రణాళిక విభాగం, పశుసంవర్ధక శాఖ, ఇంధన శాఖల్లో 2 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తం 80,000 పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు వెలువడగా ఇప్పుడు గ్రూప్ 4 కేటగిరీలో 9168 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్యధికంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 2701 పోస్టులు ఉండగా రెవెన్యూ శాఖలో 2077, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 1245 ఉన్నాయి. తర్వాత ఉన్నత విద్యాశాఖలో 742, ఎస్సీ అభివృద్ధి శాఖలో 474, వైద్యారోగ్య శాఖలో 338, బీసీ సంక్షేమ శాఖలో 307, ఆర్థిక శాఖలో 255, గిరిజన సంక్షేమ శాఖలో 221, మైనార్టీ సంక్షేమ శాఖలో 191 పోస్టులు ఉన్నాయి. హోంశాఖలో 133, కార్మిక శాఖలో 128, సెకండరీ విద్యాశాఖలో 97, పౌర సరఫరాల శాఖలో 72, నీటిపారుదల శాఖలో 51, వ్యవసాయ శాఖలో 44, అటవీ శాఖలో 23 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణా శాఖలో 20, మహిళా శిశు సంక్షేమ శాఖలో 18, యువజన సర్వీసుల శాఖలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో 7, సాధారణ పరిపాలన శాఖలో 5, ప్రణాళికా విభాగం, పశుసంవర్ధక, ఇంధన శాఖల్లో 2 ఖాళీలు భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల కోసం ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. 2023 ఏప్రిల్ లేదా మే నెలల్లో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి పరీక్ష ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే ఏడాది ఏర్పాటు తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. 9 కళాశాలల కోసం ఒక్కో కళాశాలకు 433 చొప్పున 3897 పోస్టుల్ని మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజన ఆసుపత్రులకు పోస్టులు మంజూరయ్యాయి. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా ఇతర పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై
మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తెరాసను ఆదరించినట్లుగానే అదే స్థాయిలో ఇక్కడి ప్రజలకు అండగా ఉంటామని కేటీఆర్ ఉద్ఘాటించారు. రాబోయే 6 నెలల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1544 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. తండాల్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. మునుగోడులో 100 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి, చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు 80 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కేటీఆర్ వివరించారు. చండూరును రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పారు. రాష్ట్రం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా ఒక టాయ్ పార్క్, ఒక ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇప్పటికే కొన్ని కంపెనీలతో కూడా సంప్రదిస్తా ఉన్నాం. చండూరుని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభిస్తాం. నారాయణపూర్, సంస్థాన్ నారాయణపూర్లో ఒక గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పాం. వెంటనే ఏర్పాటు చేసి వారికి అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సేవాలాల్ బంజారా భవన్ ని కూడా నారాయణపూర్ కేంద్రంగానే 1 కోటి రూపాయలతో ఏర్పాటు చేసి మునుగోడు నియోజకవర్గానికి అందుబాటులోకి తీసుకొస్తాం. భువనగిరి హెడ్ క్వార్టర్లో 1, నారాయణపూర్లో మరొకటి, గట్టుప్పల్లో 1, తెరట్కల్లో 1, 4 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ని కూడా ప్రపోజ్ చేస్తా ఉన్నాం. మా చేనేత జౌలి శాఖ తరఫున ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనేది మా సిద్ధాంతం కాదు. ఎన్నికలకు ముందే మాట అయితే చెప్పామో, నియోజకవర్గ ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏదైతే చెప్పామో, చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతున్నాం. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ప్రాజెక్టును చూసేందుకు ఎందుకు వెళ్లనీయరని పోలీసుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ క్రమంలో కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అక్కడే రోడ్డుపై బైఠాయించిన బాబు పోలవరం కోసం కృషి చేసిన తనకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలవరం యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2వ రోజు పర్యటిస్తున్న చంద్రబాబు ఇవాళ కొవ్వూరు, పోలవరం నియోజకవర్గాల్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొయ్యలగూడెంలో రోడ్ షోలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్కు పట్టిన కర్మ పోవాలంటే జగన్ దిగిపోవాలన్నారు. ఉద్యోగాలు రావాలంటే మళ్లీ తెలుగుదేశం రావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ రహదారికి అడ్డంగా బారికేడ్లు పెట్టి చంద్రబాబు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ చర్యతో పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాన్ని అడ్డం పెట్టి పనిచేశాను. మీరు రాసివ్వండి, నాకు నేను పోకూడదు, రాసివ్వండి, రాసివ్వండి, రాసిస్తే నేను మారుతాను, లేకపోతే డెఫినెట్గా పోతాను. నేను పోను, నేను ఇక్కడే కూర్చోండి, రాసివ్వండి. నిరసనగా రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు తాను ప్రారంభించి సగానికి పైగా పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు వద్దకు వెళ్లనీయరా అని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టును నాశనం చేశారని ఆరోపించారు. ఇన్స్పెక్ట్ చేసే అధికారం నాకుంది, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. దురదృష్టం, ఈ పోలవరాన్ని ముంచేసి చీకటి జీవోలతో, చీకటి పాలనతో అడ్డు పెట్టుకుని కావాలని ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి వచ్చారు. 3 డెడ్లైన్లు మార్చారు, 3% పనులు కాలేదు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? డెడ్లైన్ తెలియదు అంటున్నారు. ఇది తీరని ద్రోహం. అనంతరం వాహనం పైకెక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు, గిరిజనులు మీరంతా త్యాగాలు చేశారు ఈ ప్రాజెక్టు కోసం. పోలవరంలో ఉండే ముంపు గ్రామాలను నా జీవితంలో మర్చిపోలేను, మీ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అవసరమైతే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి పునరావాస కాలనీలు కల్పించాలని చెప్పి అనుకున్నా. 28 సార్లు వచ్చా ఇక్కడికి, 82 సార్లు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేసి పూర్తి చేయడానికి ముందుకు పోయా. ఎవరైనా ముందుకు రాకపోతే వాళ్ళని పిలిపించి మాట్లాడా, వాళ్ళకు ఉదారంగా నష్టపరిహారం ఇచ్చా, గట్టిగా కూడా నచ్చ చెప్పాను. అది నేను పడిన కష్టం ఈ ప్రాజెక్టు విషయంలో. ఒక ప్రాజెక్టుని ప్రారంభించి ఆ ప్రాజెక్టు 72% పూర్తి చేసిన నేను పోలవరం ప్రాజెక్టు అర్హత లేదు. తమ్ముళ్ళు ఏం చెప్పాలి? తమ్ముళ్ళు, ఉన్మాద పాలన, ఒక సైకో పరిపాలన, రౌడీల పాలన. నేను అడిగాను అక్కడ డిఎస్పీ గారిని, మాజీ ముఖ్యమంత్రిని, 28 సార్లు వచ్చాను. అప్పుడు లేని నక్సలైట్ థ్రెట్ ఇప్పుడే ఎందుకు వచ్చిందని అడిగా. ఆవిడ నీళ్లు నమిలింది, సమాధానం చెప్పలేక. ఓకే, రాత్రి వద్దన్నారు,
రేపు ఉదయం వస్తా, ఎల్లుండి వస్తా, వారంలో వస్తా, నెలలో వస్తా. ఎప్పుడు రావాలో చెప్పమని అడిగాను. తమ్ముళ్ళు మీరే చెప్పండి. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం పర్యటనకు వెళ్తానంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు తాము వేసే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం కేంద్రం భరించాలని చట్టంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నెత్తిన వేసుకుందో చెప్పాలన్నారు. అలాగే 2018 నాటికి పోలవరం ద్వారా నీళ్లిచ్చి ఎన్నికలకు వెళతామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. కాఫర్ డ్యాం నిర్మాణం చేయకుండా డయాఫ్రమ్ వాల్ చేయడం తప్పిదం కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుని విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే పూర్తి ధనాన్ని వెచ్చించి నిర్మాణం చేయాలి అని చట్టంలో పొందుపరిచారు. అలా పొందుపరిచినటువంటి విషయాన్ని పక్కకు నెట్టి రాష్ట్ర ప్రభుత్వం నేను నిర్మిస్తాను, మీరు డబ్బులు ఇవ్వండి అని ఎందుకు భుజాన వేసుకున్నది? దీనికి సమాధానం చెప్పాలి. 2018కి పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్కి నీళ్లిచ్చి ఎన్నికలకు వెళతామని శాసనసభలో ఆ రోజున ఆ ప్రభుత్వం బల్లగుద్ది సవాలు చేసి చెప్పింది. 2018కి ఎందుకు పూర్తి చెయ్యలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి. కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేశారు? ఈ 3ంటికి మీరు సమాధానం చెప్పి తరువాత మమ్మల్ని ప్రశ్నించండి. బీసీలకు ఇదేం కర్మాని బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. బీసీల పొట్టగొట్టి జగన్మోహన్ రెడ్డి తన పొట్ట నింపుకుంటున్నారని ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేరుకు మాత్రమే బీసీలకు కొన్ని పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పెత్తనమంతా అగ్రకులాలకు అప్పగించారని విమర్శించారు. 140 బీసీ కులాలకు సీఎం జగన్ ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 50% జనాభా మేము ఉన్నాం, 140 కులాలున్నాయి. ఈ 140 కులాలకు ఎంత బడ్జెట్ పెట్టని చెప్పు. అంత చీకటి పాలన, పనికి మాలిన దుద్దమ్మ పాలన. టీటీడీలో 37 మంది మెంబర్లు, 37లో బీసీల శాతం 16 రావాలన్నా ఎన్నిచ్చాడు? 3 ముష్టి 3. 10 యూనివర్సిటీని ఎవరికి చేస్తామళ్ళు? నేను ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, మీ తరపున పోరాడతా, న్యాయం కోసం అనునిత్యం పోరాడతా. చేయకపోతే నేను వచ్చిన తర్వాత వడ్డీతో సహా చేసి మీ రుణం తీర్చుకుంటా. సీఎం జగన్మోహన్ రెడ్డి 3.5 ఏళ్ల పాలనలో బీసీల కోసం ఏం చేశారో, రాబోయే రోజుల్లో బీసీల కోసం ఏం చేయబోతున్నారనే విషయాన్ని ఈ నెల 7న జరిగే జేహో బీసీ సభలో ప్రకటిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సభ ఏర్పాట్లు పరిశీలించిన వైకాపా నేతలు సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సభకు ప్రభుత్వంలో పార్టీలో పదవులు పొందిన 84,000 మంది బీసీ నేతల్ని ఆహ్వానించామని తెలిపారు. ఈ సభ తర్వాత రాష్ట్రంలో జోనల్ మీటింగ్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో బీసీ సమావేశాలు జరుపుతామని బొత్స వివరించారు. అంతకుముందు బీసీ డిక్లరేషన్ లో అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏ విధంగా వాళ్ళకి వచ్చి మరి రోడ్ మ్యాప్లు ఇచ్చారో ఆ ప్రకారం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు 100% అంతకంటే ఎక్కువగా 105% ఫుల్ఫిల్ చేసిందో, ఇంకా ఏదైతే సమస్యలు, ఇంకా ఏదైతే వాళ్ళకి కావాలనే కోరికలు ఉన్నాయో, లేదు కావాలనే ఆలోచన ఇంకా చేస్తే బాగున్న ఆలోచన ఉందో, అది దానికోసం ఈ సభ. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం, ఆరోగ్యశ్రీ, నాడు నేడు తదితర అంశాలపై సమీక్షించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో స్త్రీ శిశు సంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలన్న సీఎం ఎక్కడా ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీ చేయాలని నిర్దేశించారు. ఉగాది నాటికి విలేజ్ క్లినిక్లు పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలన్న ఆయన ఆశా వర్కర్ స్థాయి వరకు కూడా ట్యాబులు లేదా సెల్ ఫోన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్, ఆసుపత్రి వివరాలు తెలిసేలా యాప్ను రూపొందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సేవలు అందించేందుకు 108 వాహనాలు వినియోగించాలని సీఎం సూచించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలకు ఏడాది ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ రావడానికి ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వస్తుందని తెరాస ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తన పేరును ప్రస్తావించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. దేశంలో మోదీ అధికారం చేపట్టిన తర్వాత 9 రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వాల్ని కూల్చారని ఆమె గుర్తు చేశారు. ఈడీ రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావన, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయ ఎత్తుగడలో భాగమేనని కవిత ధ్వజమెత్తారు. ఏ విషయంలో కూడా తాము విచారణకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగే ప్రశ్నలకు తాము సమాధానాలు ఇస్తామని, మీడియాలో లీకేజీలు ఇచ్చి తమ ప్రతిష్ట దెబ్బతీయడం సరికాదని ప్రధాని మోదీకి కవిత సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన, నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి. ఈడీలను, సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లా కాదు, కూడదు, ఇది చేస్తాం, అది చేస్తాం, జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమవుతుంది? భయపడేదేముంది? ఢిల్లీ మద్యం కేసులో కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడితే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న ఆయన వోలా గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవంటున్న కేసీఆర్ కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టిన కవితపై కేసులు పెడితే తప్పేంటని బండి ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ పోయి ఆడ పైసలు పెట్టిందన్న లిక్కర్ కేసులా అవసరం అది? ఆడ పైసలు పెడతారు, మనకు మాత్రం పైసలు బిచ్చ బతికేది మనది. కేసీఆర్ కుటుంబం మాత్రం మంచి దందాలు, దొంగ దందాలు అన్ని వేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ కుటుంబం మీద కేసులు పెడితే తెలంగాణ సెంటిమెంట్ అట. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్కి ఎదిగే తెలంగాణ ఈ మందు దండలో పైసలు పెడతారా? ఎవరైనా చెప్పక పెట్టాలి, అట్లా తప్పాక. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పేరు రావడంలో కుట్ర ఉండొచ్చని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో మాగుంట కుటుంబం మద్యం వ్యాపారం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాది వ్యాపారులపై ఉత్తరాది వ్యాపారులు చేస్తున్న కుట్రపై త్వరలోనే నిజాలు తెలుస్తాయని మాగుంట చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంగా నిన్న అమిత్ అరోరా అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడలేదు. అతను స్టేట్మెంట్ ఇచ్చినాడు అనేది ఈడీ వాళ్ళ రిపోర్ట్లో కూడా చెప్పారని మా కన్సల్టెంట్స్ చెప్పిన తర్వాత నాకు అర్థమైనప్పుడు కూడా నా పేరు కూడా అక్కడ ఉన్నది అమిత్ అరోరా చెప్పి, నేను సెప్టెంబర్ నెలలోనే అప్పుడే చెప్పాను, మాగుంట కుటుంబంకి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో ఏం సంబంధం లేదు. మాగుంట పేరునేలో దాంట్లో షేర్ హోల్డర్ కాదు, డైరెక్టర్ కాదు. ఇవి నార్త్ ఇండియాలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు చేస్తున్న కుట్ర అన్నారు. అమిత్ అరోరా వాడు సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా మీరే ఆలోచించండి. ఢిల్లీలో అరెస్టైన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, తెరాస రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను సీబీఐ అధికారులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్తో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. అతడితో ఏ విషయంలో చర్చలు జరిపారని ప్రశ్నించారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని విచారణ అనంతరం మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తమని మళ్లీ విచారణకు రమ్మని సీబీఐ చెప్పలేదని స్పష్టం చేశారు. మమ్మల్ని మా బావగారిని కూడా వేరువేరుగా అడిగారు. మొత్తం యాజ్ గా ఒక్కటి కూడా ఒక్క తప్పు చెప్పకుండా, తప్పును ఏది కప్పిపుచ్చుకోకుండా ఉన్నట్టుగా చెప్పడం వాస్తవం. ఎందుకంటే మేము ఇక్కడ తప్పు చేయలే కాబట్టి తప్పు చెప్పొద్దని కరెక్ట్ చెప్పడం జరిగింది. వారు టాలీ చేసుకోవడంగా కరెక్ట్ అదే అయింది. సేమ్ ఆ శ్రీనివాస్ సార్ కూడా అడిగారు, నిజమేనంటే వారు చేసి క్రాస్ చెక్ చూడంగా సేమ్ ఏం లేదు, నేను కాపు సంఘం కోసం వచ్చడం జరిగిందని చెప్పడం జరిగింది. టోటల్గా స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకోవడం జరిగింది. దే ఆల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ బోత్ వర్షన్. సంతకాలు తీసుకున్నాడు, వారు పంపించడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో 3 నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 3 లక్షల సొంత పూచీకత్తు, 2 షూరిటీలు ఇవ్వాలని, ప్రతి సోమవారం సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని, పాస్పోర్టులు దర్యాప్తు అధికారి వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
ముగ్గురు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగ్గా నిందితులు నెల రోజులు జైల్లో ఉన్నారని, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో విభేదించిన సిట్ నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేయడం సహా సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉందని వివరించింది. ఈ వాదనలు విన్న కోర్టు ముగ్గురికి బెయిల్ ఇచ్చింది. అయితే నందకుమార్పై దక్కన్ కిచెన్ లీజ్ బెదిరింపులకు సంబంధించి మరో 5 కేసులు ఉన్నాయి. లీజ్ కేసులో ఆయన అరెస్టు చేసినందున ఆ కేసులో బెయిల్ వస్తేనే ఆయన జైలు నుంచి బయటకు వస్తారు. రామచంద్ర భారతిపై నకిలీ పాస్పోర్ట్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నందున 2 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆయన బయటకు రాగానే బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేస్తున్న అక్రమాలకు అంతే లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే లక్షల కోట్లు మింగారని ఆక్షేపించారు. మద్యం, జూదం కుంభకోణాల్లో కవిత, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వాటాలతో కేటీఆర్ ఇలా ఎవరికి వారే వేల కోట్లకు పడగలెత్తారని షర్మిల ఆరోపించారు. అన్ని అక్రమాల వెనుక కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉందని, వారి ఇళ్లలో సోదాలు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికల్లో తెరాస ఎంత ఖర్చు పెట్టారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాలతో తనను అరెస్టు చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. నర్సంపేటలో దాడికి సంబంధించి వివరాలను గవర్నర్ తమిళిసైకి షర్మిల వివరించారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేయడంలో అర్థం లేదని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ విమర్శించారు. కరెంటు ఇబ్బందులున్న ఏపీలో పాదయాత్ర చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన వరంగల్లో అన్నారు. ఇప్పటికైనా షర్మిల వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్న వినోద్, షర్మిల వెనకాల కేంద్రంలోని భాజపా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దంపతులకు ఆదాయ పన్ను శాఖ నోటీసులిచ్చింది. బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం ప్రకారం జయరాం దంపతులు సహా ఆలూరు సబ్ రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేసింది. 2 ఏళ్ల క్రితం ఆస్పరి మండలంలో 30 ఎకరాల భూములు భార్య రేణుక ఎలా కొన్నారని నోటీసులో ఆదాయ పన్ను శాఖ ప్రశ్నించింది. ఈ 30 ఎకరాల కొనుగోలుకు చెల్లించిన 52 లక్షల రూపాయలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని నోటీసుల్లో ఆదాయ పన్ను శాఖ ప్రశ్నించింది. ఈ నోటీసులకు 90 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే తాము భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని చెప్పిన మంత్రి, తమకు ఉన్న 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తే వచ్చిన ఆదాయం, కొన్ని అప్పులు చేసి ఆ భూములు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఆ భూములను తన భార్య, తన సోదరుల భార్యల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకుంటే బినామీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చీఫ్ అబూ అల్ హసన్ అల్ హష్మీ అల్ ఖురేషీ హతమయ్యాడు. ఈ మేరకు ఐసిస్ ఒక ఆడియో సందేశం విడుదల చేసింది. ఈ సందేశంలో అబూ అల్ హసన్ ఇరాక్లో శత్రువులతో జరిగిన యుద్ధంలో చనిపోయినట్లు పేర్కొంది. ఆయన ఎప్పుడు మరణించాడనే వివరాల్ని వెల్లడించలేదు. ఈ ఆడియో సందేశంలో మాట్లాడిన వ్యక్తి ఐసిస్ ఉగ్రవాద గ్రూప్ కొత్త చీఫ్ అబూ అల్ హుసేన్ అల్ హుసేనీ అల్ ఖురేషీ అని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్ స్టేట్ కీలక నేత అబూబకర్ అల్ బగ్దాదీ హతమయ్యాక 2019 అక్టోబర్ 31న అతని స్థానంలోకి ఖురేషీ వచ్చాడు. సుప్రీంకోర్టు చరిత్రలో 3వసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలాయం త్రివేదితో కూడిన బెంచ్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. వైవాహిక గొడవలు, బెయిల్ పిటిషన్లు సహా 32 అంశాలను ఈ బెంచ్ విచారించనుంది. గతంలో 2013 ఏడాది జస్టిస్ జ్ఞానసుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్, 2018లో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన మహిళా ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉండగా 3 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో జస్టిస్ బివి నాగరత్న ఉండగా 2027లో ఆమె సీజీఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. మరోసారి వడ్డీ రేట్లు పెంచే ఆలోచన లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ప్రకటన సహా చైనాలో కోవిడ్ ఆంక్షల సడలింపుపై సంకేతాలు వెలువడిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవగా లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. క్రితం 7 సెషన్లలో 1849 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 184 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 63,358 పాయింట్ల వద్ద ఉత్సాహంగా మొదలైన సూచి ఆరంభం నుంచి కొనుగోళ్ల ఊపుతో దూసుకుపోయింది. ఒక దశలో 63,583 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో కొంతమంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా సెన్సెక్స్ 63,184 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 63,284 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 18,812 వద్ద స్థిరపడింది.